Hi everyone, welcome back to my YouTube channel Kirti Infinity Tales. Thank you everyone for liking my videos and all. సో నాకైతే ఇప్పుడు బిట్ కోల్డ్గా ఉంది. సో నా వాయిస్ అయితే కొంచెం మీరైతే బేర్ చేయాలి. సో ఈ రోజు అయితే నేను మీకు మంచి రెసిపీ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటో కాదండి, కిచిడి. కిచిడి ఇది కామనే కదా, దీంట్లో మళ్ళీ చూపించడం ఎందుకు అనుకుంటున్నారా? సో ఇదైతే మంచి డైట్ రెసిపీ ఉన్న కిచిడి అండి. సో దీంట్లో మనం యూస్ చేసేవన్నీ డైటరీ ఫార్మ్స్ అన్నమాట. సో ఇప్పుడైతే దానికోసం నేను కొంచెం పావు కప్పు పెసరపప్పు అండ్ పావు కప్పు ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. మసూర్ దాల్ అని కూడా అంటారు కదా. సో తీసుకొని మంచిగా దాన్నైతే నేను ఇలా కడిగేసుకుంటున్నాను. కడుక్కొని నేను మొత్తం ఈ వాటర్ని ఏం చేస్తానంటే వెజల్ వేరే వెజల్స్లో నేనైతే మొత్తం ఈ వాటర్ని పోర్ చేసేస్తానండి, కడిగిన వాటర్ని. సో నేను ఈ వాటర్ని నెక్స్ట్ డే ఏం చేస్తానంటే ఈ వాటర్ని నెక్స్ట్ డే నేను ప్లాంట్స్కి అయితే యూజ్ చేస్తాను. సో దట్ వాటికి హెల్తీగా ఉంటాయి. ఇలాంటి కడిగిన లైక్ బియ్యం కడిగిన నీళ్ళు కానీ ఏదైనా పప్పు కడిగిన నీళ్ళు ప్లాంట్స్కి పోస్తే అవి కూడా హెల్తీగా ఫామ్ అవుతాయి, ఈ ప్లాంట్స్ కూడా. సో నేను అందుకని ఎవ్రీ టైం ఇలా చేస్తాను. సో ఇప్పుడు అయితే నేను అవి పప్పునంతా నానబెట్టుకొని ఉంచుకున్నాను. అండ్ సైడ్కి నేను ఒక కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేశాను. గీ యాడ్ చేసి దాంట్లో చిల్లీస్ అండ్ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని జస్ట్ అలా అయితే నేను మిక్స్ చేసుకుంటున్నానండి టిల్ ఇట్స్ టర్న్ టు పింక్ కలర్. ఓకే. సో ఇప్పుడు నేనైతే దాంట్లోకి 1 పించ్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. దట్ ఈస్ టోటల్లీ ఆప్షనల్. మీకు కావాలి అనుకుంటే ఉంచండి, లేదు అంటే ఆప్షనల్, వేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ టైమ్ నేనైతే వేయను, బట్ దిస్ టైమ్ ఐ వుడ్ జస్ట్ వాంట్ టు ట్రై ఇట్ అనమాట. సో అందుకని నేను జస్ట్ పించ్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేశాను. సో మంచిగా దాని పచ్చివాసన పోయేంత వరకు నేనైతే మొత్తం కలుపుతున్నాను. మీరు కూడా మంచిగా ఇలా కలుపుకోండి. సో దట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉన్న పచ్చివాసన అయితే క్లియర్గా కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లోకి మీరు ఎనీ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. సో నేనైతే దీంట్లోకి సొరకాయ అండ్ మీన్స్ ఆనపకాయ వేసుకుంటున్నాను. సో ఇది ఏంటంటే ఈ సమ్మర్ సీజన్ ఎస్పెషల్లీ few of the vegetables are very good to eat on everyday basis అండి. దట్ ఈస్ అదర్ దెన్ సొరకాయ ఒకటి, బీరకాయ ఒకటి, దోసకాయ, ఇలా వాటర్ కంటెంట్ ఫుడ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ తప్పనిసరిగా మీరు ఈ సమ్మర్లో అయితే ఇంటేక్ అయితే చేసుకోండి. అవి మనకి చాలా బెనిఫిట్ అవుతాయి మన హెల్త్కి కానీ అండ్ ఈ సమ్మర్ సీజన్లో కానీ. అండ్ మీ ఆప్షన్ ఇంకా ఏమైనా ఉంటే మీరు అవి కూడా యాడ్ చేసుకోండి వెజిటేబుల్స్. అండ్ దీంతో పాటు నేనైతే జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ పొటాటో యాడ్ చేస్తున్నాను. ఏంటి డైట్ ఫుడ్ అన్నారు, మళ్ళీ పొటాటో యాడ్ చేస్తున్నాను అంటే కానీ పొటాటో ఈజ్ కూడా వన్ ఆఫ్ ద గుడ్ డైట్ ఓన్లీ. బట్ ఏంటంటే మనం క్వాంటిటీ ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి మనం డైలీ బేసిస్లో. వీక్లీ వన్స్ తిన్నంత మాత్రాన మనకి ఏ ఇష్యూ ఉండదు. పొటాటో కానీ ఎనీథింగ్, ఏవైనా కార్బోహైడ్రేట్స్ ఏమైనా ఉన్నవి మనం కన్జ్యూమ్ అనేవి లిటిల్ క్వాంటిటీ అనేది తగ్గించుకుంటే ఇట్ అగైన్ బెనిఫిట్ టు అస్. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అయితే మిక్సప్ చేసుకున్నాను. అండ్ నౌ యాడింగ్ టమాటో యాడ్ చేసుకుంటున్నాను. సో టమాటో కూడా యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా ఒక 2-3 మినిట్స్ అయితే మిక్స్ చేయండి. మిక్స్ చేసి జస్ట్ అలా వదిలేసేయండి. ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత దాంట్లోకి మీరు ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పప్పు ఉంది కదండి, కడిగి నానబెట్టుకున్న పప్పు, ఆ పప్పు అయితే దాంట్లో యాడ్ చేసేసుకోండి. ఐ హోప్ మీరు అందరూ నా వీడియోస్ చూస్తున్నారనుకుంటా. ప్లీజ్ చూస్తున్నట్టయితే లైక్స్ కూడా చేయండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకే. ఇప్పుడైతే నేను ఇలాగ పప్పు యాడ్ చేసేసుకున్నాను. సో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే నేను మిక్స్ చేసుకుంటున్నానండి. సో చూసారా, ఇప్పుడు మీరు చూస్తే వాటర్ అనేది నేను అసలేం యాడ్ చేయలేదు, కానీ దాంట్లో వాటర్ ఉన్నాయి చూసారా. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ సొరకాయ. సో నేను అందుకే వాటర్ కంటెంట్ వెజిటేబుల్స్ అనేవి సమ్మర్లో ఎస్పెషల్లీ తీసుకోమని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ. అండ్ నౌ ఐఎమ్ యాడింగ్ వాటర్. సో మనం తీసుకున్న క్వాంటిటీస్ని బట్టి మనమైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. సో ఇది మనం యూజ్ చేసేది ఎర్ర రవ్వ కాబట్టి మనం బియ్యం తీసుకున్నంత వాటర్ కంటెంట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దానికన్నా తక్కువ వాటర్తో అయితే మనం తీసుకోవచ్చు. సో యాజ్ పర్ నేనైతే 1 కప్కి 1.5 కప్పే యాడ్ చేశాను. సో మీరు కూడా అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నౌ ఐఎమ్ యాడింగ్ సాల్ట్ అండ్ లిటిల్ పించ్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్. సో మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో తక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నౌ జస్ట్ వెయిట్ ఫర్
3 విజిల్స్ వచ్చేంత వరకు మీరైతే వెయిట్ చేయండి. సో 3 విజిల్స్ వచ్చిన తర్వాత జస్ట్ టర్న్ ఆఫ్ చేసి కొంచెం సేపు ఆ ప్రెషర్ ఉండేదాకా ఉంచండి. ప్రెషర్ అయిపోయిన తర్వాత దెన్ అగైన్ రిమూవ్ ద లిడ్ అండ్ దెన్ ఒకసారి అయితే మిక్స్ చేయండి. సో ఇప్పుడు నేను తాలింపు కోసం వెజల్ అయితే పెట్టుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ యాడ్ చేస్తున్నాను అగైన్. అండ్ కొన్ని క్యాష్యూస్ యాడ్ చేస్తున్నాను. అండ్ దెన్ పోపుకి కావాల్సిన కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అండ్ ఇంగువ కూడా నేను యాడ్ చేస్తున్నాను. సో ఇంగువ అనేది తాలింపు వేసినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది నాకైతే. ఎందుకంటే అది ఫ్రేగ్రెన్స్ అనేది చాలా బాగుంటుంది. సో నేను అందుకని మస్ట్ అండ్ షుడ్గా ఇంగువ అనేది యూస్ చేస్తాను. సో ఇప్పుడు మన తాలింపు అయిపోయింది. తాలింపుని నేను అంతా కిచడీలో యాడ్ చేసేసి జస్ట్ మిక్స్ చేస్తున్నాను. సో చూసారా కిచడీ అనేది ఎంత స్మూత్గా ఉందో. సో చూడడానికి ఇంత స్మూత్గా ఉంది కదా, సో తినడానికైతే ఇంకా బాగుంటుంది. సో మీరు దీంట్లోకి చల్లమిరపకాయ వడియాలు కూడా యాడ్ చేసుకొని చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.